బొబ్బాయి కాయలండి, బొబ్బాయి కాయలు. కాయ 10 రూపాయలు. రండి చూసారా మన తోటకి ఎన్ని పళ్ళు వచ్చాయో. నమస్తే అండి, నా పేరు మాధవి. వెల్కమ్ టు మా బుజ్జి తోట. ఇవాళ వీడియో ఏంటో మీకు అర్థమైపోయే ఉంటుందండి. ఈ కాయలు మా ఇంటి దగ్గర ఒక తమ్ముడైతే అమ్ముతాడండి. ఆ తమ్ముడు ఒక 2 రోజులు బొబ్బాయి కాయలు అమ్మటానికి వెళ్ళలేదట. కాయలన్నీ ఉండిపోయినాయి. అక్క నువ్వు మొక్కలకి అడుగుతావు కదా తొక్కలు తెమ్మని, కాయలు ఉన్నాయి నువ్వు ఉపయోగించుకో అన్నారండి. అక్కని ఎవరు పిలిస్తే వాళ్ళందరూ నాకు తమ్ముళ్ళేనండి. ఎవరు ఏమి అడిగినా నాకు ఎక్కకి తెచ్చి ఇస్తారు. అయితే ఈ కాయల్ని ఆ తమ్ముడైతేనండి ఎక్కువ ఆ చెక్కిన తొక్కలనండి ఆవులకి వేస్తాడండి. మీరు నమ్మరో, ఆవుకి ఏది పెట్టినా మనకే అది డబుల్ అయ్యి మన ఇంటికి వస్తుందండి. మీకు కుదిరితే అరటిపళ్ళు కానీ ఇలాంటి పాడైపోయినాయి కానీ పారేస్తూ ఉంటారు, ఎంతో కొంత ఇచ్చి అమ్ముకునే వాళ్ళకి చక్కగా ఆవులకి పెట్టండి. మీరు అనుకున్న కోరికలు తీరతాయి. ఇది నా అనుభవంతో నేను చెప్తున్నానండి. ఆ తమ్ముడైతేనండి వ్యవసాయం చేసుకుని చాలా లాస్ అయిపోయాడు. కానీ ఈ బొబ్బాయి కాయలు అమ్మటం వల్ల తను రికవర్ అయ్యాడు. అయితే తను చేసింది ఏంటంటే అండి, ఇందులోని అమ్మిన దానికేనే నేను అన్నండి, తను ప్రతిరోజు చెక్కిన తొక్కలనే చక్కగా కొన్ని ఆవులకైతే పెడతాడండి. ఆ పుణ్యమే అతనికి ఇవాళ శ్రీరామ రక్షగా ఉపయోగపడింది. మీరు అందరూ కూడా పాడైపోయిన అరటిపళ్ళు కూడా ఆవులకి పెట్టచ్చండి. ఎక్కడైనా చిన్న చిన్న కొట్లు కాడ చిన్న అంటుపళ్ళు పండిపోయి ఉంటూ ఉంటాయి. వాటిని చక్కగా ఆవులకి కొనుక్కుని పట్టుకెళ్తే 2 విధాల లాభం ఉంటుందండి. ఇక్కడ అమ్మకం లేదురా భగవంతుడా అని పెద్ద వయసు వాళ్ళు బాధపడే వారికి మీరు కొన్న అరటిపళ్ళు వాళ్ళకి జీవనాధారం అవుతుంది. తర్వాత ఈ ఆవులకి పెట్టడం వలన ఆరోగ్యం సమస్యలు ఉన్నవారు కూడా ఆరోగ్యం బాగుంటుంది. కొత్త ఇల్లు కట్టుకోవాలి, మాకు అన్ని ఆటంకాలే వస్తున్నాయి అనుకున్న వారికి కూడా ఆవులకి పెట్టడం వలన కూడా మీకు మంచి ఫలితాలు అయితే దక్కుతాయి. నాకు తెలిసింది ఒక అమ్మగా అక్కగా చెప్తున్నాను. చిన్న ప్రయత్నం చేయండి. అయితే వీడియోలోకి వెళ్ళిపోదామా. ఈ బొబ్బాయి అయితేనండి ఇవ్వటం వలనండి విపరీతమైన పువ్వు అయితే పూస్తుందండి. బొబ్బాయి, అరటిపళ్ళు ఇలాంటివి మన మొక్కలకి కావలసినవన్నీ కూడా ఇందులో ఉంటాయి. అవి మొక్కలకి నేను ఎలా ఇస్తాను ఈ వీడియోలో చెప్తానండి. ఉదయం చీకటితోటే వచ్చి నా తలుపు కొట్టి సంచి అక్కడ పెట్టి వెళ్ళిపోయాడండి తమ్ముడైతేనే. తన పేరు ఏసండి, మాకు దగ్గర బంధువే. అయితే ఇవి నేను పనులు చేసుకునేటప్పటికి నాకు ఇక్కడికి ఎంత టైం అయిందండి. చక్కగా ఇవన్నీ కూడా మన మొక్కలకి నేను ఎలా ఇస్తానో ఈ వీడియోలో చూడండి. అలానే మన జోహాన్ క్యూ పద్ధతుల్లో కూడా దీన్ని తయారు చేసుకోవచ్చండి. అయితే మనకి 10 కేజీలు ఉందనుకోండి, 10 కేజీలు బెల్లం వేసుకుని తయారు చేసుకుని సంవత్సరం అంతా నిల్వ పెట్టుకోవచ్చు. నేనైతేనండి నాకు అది అంతగా అవసరం అవ్వట్లేదండి. నేను ఇలా ఇచ్చేస్తే నాకు సులువు అనిపిస్తుంది. అలా కూడా ఇదివరకు నేను చేసిన వీడియోలు కూడా ఉన్నాయి. ఇప్పుడైతేనండి నేరుగా ఇచ్చేస్తాను. కనకాంబరాలు ఇలా పూయటానికి కారణం ఇదేనండి. నేను ఇంక వేరే ఏమీ ఇవ్వను, ఇలాంటి వేస్ట్నే ఉపయోగిస్తాను. మీరు నమ్మండి నమ్మకపోండి. మా తోటలో అయితే నేను కనీసం ఎస్ఎం సాల్ట్ కూడా వేయకుండా ఈ పువ్వులను ఇంత బాగా పెంచుతున్నానండి నాకు దొరికిన వాటితో. అయితే అన్నీ దొరుకుతాయి, మేము జీవన ఎరువులు వేసుకుంటాము అనుకున్న వారికి అవసరం లేదండి. వీటి కోసం మీరేం పరుగులు పెట్టద్దు. జీవన ఎరువులతో కూడా చక్కగా మొక్కల్ని పెంచుకోవచ్చు. ఆ జీవన ఎరువుల్లో కూడానండి ఇలాంటి వేసే తయారు చేస్తారండి. చక్కగా పెంచుకోండి. ఇలా మనం ఆర్గానిక్ పంట పండించుకొని తిందామండి. నేను బొబ్బాయి అయితే మా తోటలో చాలా వెయ్యాలని అనుకున్నాను. నేను నిన్నటి వీడియో కూడా చేశానండి. చక్కగా అలా చేసుకుని బొబ్బాయి పండించుకుని తినండి. ఇవి చాలా దూరం నుంచి రావటం వలనండి ఒక వారం రోజుల ముందే కోసేస్తారండి. ఒకరోజు స్ప్రే చేస్తారు లేదా బ్యాటరీ వేసి మొగ్గేస్తారు. కానీ మనం ఇది మట్టిలో వేస్తున్నాం కాబట్టి పర్వాలేదండి, మనం తినట్లేదు. మట్టి అన్ని రకాలుగా కూడా మనకు భూమి తల్లి మనల్ని శుద్ధి చేస్తుంది. అందుకే మనం ఇవైతే మొక్కలకైతే ఇచ్చేద్దాము. మరి ఎందుకండి ఇవన్నీ మాటలు ఎందుకు, మనం వీడియోలోకి వెళ్ళిపోదామా, వచ్చేయండి. ఇది కేజీ ఉంటుందండి. కేజీకి కేజీ బెల్లం వేసుకుని మనం తడి తగలకుండా జోహాన్ క్యూ పద్ధతుల్లో లిక్విడ్ అయితే తయారు చేసుకోవచ్చండి. నిజంగా ఇలాంటివి ఒక 10 కేజీలు బెల్లం తీసుకుని 10 కేజీలు బొబ్బాయి తీసుకుని తయారు చేసుకుని దాచుకుంటే మీకు ఇంక ఏమీ ఇవ్వాల్సిన పని లేదండి. చాలామంది పూత రాలిపోతుంది,
పూత పిందిలు రావట్లేదు అనుకున్న వారు ఈ లిక్విడ్ ఇస్తేనండి చక్కగా పువ్వులు కాయలు వస్తాయండి. నేనైతేనండి ఇవాళ వీటిని ఇలా మనం ఇవి ఉన్నాయి కదండి, వీటిని చక్కగా మెదిపేసి ఇలా మనం పూర్తిగా అవసరం లేదండి, ఇలా కచ్చపిచ్చిగా మనం ఇలా నలిపేసి దీన్ని నింపుగా నీళ్లు పోసేసుకుని చిన్న బెల్లం ముక్క వేసుకుని మనం ఒక పక్కన 3 రోజులు ఉంచి ఆ తర్వాత ఈ లిక్విడ్ చిక్కదానాన్ని పట్టి మనం మొక్కలకి ఇచ్చుకోవచ్చండి. మొన్న మామిడి పండు చేశాను కదండి, అదే సేమ్ ప్రాసెస్ అండి. ఇది ఇలా చేసుకుంటాం వలన ఈ నీళ్లు పలసగా ఇవ్వటం వలన మనకి ఏ ఇబ్బంది లేదండి. అటు వానపాములకి మంచి ఉపయోగాలు ఉన్నాయి. అలానే పూత పూసేదానికి విపరీతమైన పువ్వులు అయితే వస్తాయండి. చూసారా, ఇలా పోయిన ప్రతి కాయని ఇలా నేను ఇలానే ఇస్తానండి. మా మొక్కలు అంతగా అంత హెల్తీగా పువ్వులు అయితే పూస్తున్నాయి, కాయలు అయితే కాస్తున్నాయి. మనం ఇలా ఇది OWDC అండి. నేనైతే బెల్లం వేయట్లేదు, ఇందులోనే బెల్లం ఉంటుంది కదా. అలానే మనం నీళ్ళు కూడా వేసుకుందాము. దీన్ని పక్కన పెట్టేసి మనం 3 రోజులు పోయాక మన మొక్కలకి ఇచ్చుకుందామండి. అయితే ఏమీ లేదండి, ఇలా మనం ఒక తయారైన లిక్విడ్ని ఒక మగ్గు తీసుకుని ఇలాంటి బకెట్ నీటిలో వేసుకుని ఈ నీళ్ళు మన మొక్కలకి ఇలా ఇచ్చేసుకుంటామేనండి. ప్రతి మొక్కకి కూడా ఇలా ఇచ్చేయచ్చు. ఇలా ఇవ్వటం వల్లనే మా మొక్కలు ఎంత బాగా పువ్వులైతే పూస్తున్నాయి. ఇప్పుడు ఇచ్చినా ఏం ప్రమాదం లేదండి, మనం వేసేది మాత్రం ఎంత పలసగా ఉండాలి. చూసారా, ఇలా ప్రతి మొక్కకే నేను ఇప్పుడే ఇచ్చేస్తున్నాను. చూసారా, వీటి వల్ల పురుగులు వస్తాయి, చీమలు వస్తాయి అని అంటున్నారండి. అయితే చీమలు రావటానికి ఇది అవసరం లేదండి. చిన్న తడి తగిలితే చాలు చీమలు వచ్చి గుట్టల కింద అక్కడ పిల్లల్ని పెట్టే అవకాశం ఉంది. అలానే పురుగులు అంటారా, ఆవు పేడకి కూడా నాకు గాజు పురుగులు అయితే వస్తున్నాయండి. మరి ఆవు పేడ వేయకుండా ఉండగలమా చెప్పండి? అసలు ఆవు పేడ లేకపోతే మొక్కలే పెంచలేరండి చాలామంది. అలా ఏమీ లేకపోయినా ఆవు పేడ, అదే గేదెలు మేకల ఎరువులతో కూడా మొక్కల్ని పెంచుకోవచ్చు. ఇలా ఒక దానికి భయపడిపోతూ ఉంటేండి మనం మొక్కల్ని పెంచలేమండి. వాటిని ఎలా చేయాలన్నది ఆలోచిద్దాము. ఈ లిక్విడ్ అయితే నేను పక్కన పెట్టేసి 3 రోజుల తర్వాత ఎండ ఉన్నప్పుడు వేస్తానండి. మరీ వర్షంలో వేస్తే మన మొక్కలకే ఉపయోగపడదో, ఇది వేస్ట్ అయిపోతుందండి. నేను ఇది పక్కన ఎండ తగలకుండా పక్కన పెడతాను. ఎప్పుడు ఎండ కాస్తే అప్పుడు వేస్తానండి. 5 రోజుల లోపు ఎప్పుడో ఒకప్పుడు వేస్తా. వారం రోజుల లోపు వేయొచ్చండి. అయితే వీటిని ఒకటి నేను బెల్లంతో జోహాన్కి పద్ధతిగా చేయొచ్చు అని చెప్పానండి. 2 ఈ లిక్విడ్లో తయారు చేసుకున్నామండి OWDC వేసి. 3 నేరుగా కాయని కప్పెట్టేసుకోవచ్చండి. మీకు అవి కూడా చూపిస్తాను. తర్వాత ఇంకా ఎక్కువైనాయి కదా మనకే, ఇప్పుడు వీటిని మనం ఒక కంపోస్ట్ చేస్తున్నాం కదండి ఫ్రిడ్జ్, అందులో కూడా ఇవి వేసేసి మట్టి అయితే వేసేద్దామండి. అందులో కొన్ని రకాల మొక్కల్ని ఆకుల్ని వేసాను కదండి, దాంట్లో కొన్ని ఉంటాయండి మన మొక్కలకు కావాల్సినవి. ఇది కూడా తయారైందనుకోండి, ఆ కంపోస్ట్ మరింత బలంగా తయారవుతుందండి. చూసారా ఎంత మెత్తగా అయిపోయిందో. నాకు ఈ బొబ్బాస్కాయ జ్యూస్ అండి, నేను ఇప్పుడు ఇది ఫస్ట్ అయితే కాదండి, నేను ఇదివరకు కూడా వేశాను. చాలా రిజల్ట్ అయితే నా తోటకి బాగుంది. ఇది 3 సార్లు జరిగిందండి ఇలాగా. అప్పుడప్పుడు మా తమ్ముడు తెస్తూ ఉంటాడు, నాకు ఇలా ఇస్తూ ఉంటాను. మొన్న కూడా మీకు ఒక కాయ చూపించానండి నేను మామిడికాయ జ్యూస్ తోటి. ఇప్పుడు ఎక్కువ దొరికినాయి, నేను ఎలాగిస్తున్నాను కదా అని మీకు వీడియో చేస్తున్నాను. ఇక 3వ పద్ధతి ఏంటో మీకు చూపిస్తాను రండి. ఇదిగోనండి మా లక్ష్మి అయితే కాయలు అయితే కాయలేదండి. మరి నేను అలిగాను లక్ష్మి మీద. చెట్టు అయితే ఇలాగుందండి, కొత్త చిగుర్లు అయితే వస్తున్నాయి. చూసారా ఎంత బాగుందో. ఇవన్నీ కొత్త చిగుర్లేనండి. అయితే వర్షాకాలం కదండి, మనం ఇంకా మల్సింగ్ వేయకూడదు. మల్సింగ్ అంతా తీసేసాను. అలానే మొన్న నేను చేపల పొట్ట కప్పెట్టానండి. దీనికి నేను చిన్న మొక్క కప్పెడతాను, మీకు ఎలా చేస్తున్నాను అన్నది మీకు చూపించడానికి. కానీ లక్ష్మికి అవసరం లేదని చాలా ఉన్నాయి, ఎందుకంటే అది కప్పెట్టి ఎన్ని రోజులు అవ్వలేదండి నేను. అందుకని చిన్న మొక్క మీకు ఇలా చెయ్యొచ్చు అని చూపించడానికి నేను ఒక మొక్క కప్పెడదామండి. పూత వస్తుందని బెమండి అంతే. అయితే ఇలా మట్టిలో వేసి పైన ఏమీ కనిపించకూడదండి. ఇలా చేస్తేనండి మనకి గాజు పురుగులు కూడా రావు.
చూసారా అసలు ఇక్కడ ఏమన్నా ఉన్నాయా అన్నట్టు మనం సర్దేశామండి. ఇలా ఇక్కడ వానపాములు అయితే ఉంటాయండి. ఇదంతా కూడా చేపల పొట్ట కప్పెట్టాను. ఇవన్నీ వానపాములే. ఇలా ఓపెన్గా ఉంచేద్దాము. నీళ్ళు కూడా పోయవలసిన పని లేదండి. మనం ఎప్పుడు నీళ్ళు వేస్తామో అప్పుడే ఈ మొక్కకు అందుతుంది. మట్టి అయితే చాలా చెమ్మగా ఉంది, అందుకే నీళ్ళు పోయట్లేదు. ఎక్కువ వాటర్ అయినా మొక్కకు చాలా ప్రమాదం అండి. ఎప్పుడు కూడా వాటర్ ఎక్కువ అవనివ్వకూడదు. ఈ వర్షాకాలం అండి నత్తలు లాంటివి కూడా అవేనండి, చెంగు పురుగులు కూడా ఎక్కువ చేరటానికి ఉపయోగం ఉంది. మీకు ఇదిగోనండి ఒకటి దొరికింది నాకు. ఎప్పుడు ఎండిపోయినట్టు ఉండాలి పైన, అలా ఉంటేనే మనకి చెంగు పురుగులు ఇబ్బంది ఉండదు. చూసారా చక్కగా చిగుర్లు వస్తున్నాయి. మనం ఇచ్చిన బొబ్బాయికి అండి మనకి చక్కటి పూత కూడా వస్తుందండి. మీకు చూపిస్తాను. ఈ దోస అండి చూసారా అంత పెద్ద కాయ వచ్చింది కదండి. పక్కన ఉన్న కాయ చూడండి ఎలా వంకర తిరిగిపోయిందో, అంటే దీనికి పోషకాలు చాలా లేదని అర్థం. మనం దీన్ని కూడానండి ఈ పాదికి కాస్త దూరంగా ఒక్క కాయ అయితే నేను ఈ కుండీ అంతా కూడా 2-3 కాయల్ని కప్పెట్టేస్తానండి. ఇది ఉంది కదండి, దీనికి మనం గొయ్యి తీసి కప్పెట్టుకోవచ్చండి. లేదంటే ఇలాంటి బాటిల్ ఉంటుంది కదండి, ఇలాంటి బాటిల్లో మనం ఇలా కాయ ఇలా చిదిపి వేసేసుకుంటామేనండి. మీకు ఒకటి తెలుసా, ఈ బొబ్బాయి వేలేస్తామండి రేపటికి ఏమీ కనిపించదండి. ఇక్కడ ఉట్టి గుళ్ళే ఉంటుంది. అంత దారుణంగా నీరైతే అయిపోతుందండి. ఇలా వేసాం కదండి, ఇలా వేసాక ఇలా ఉంచకూడదండి. మనం దీంట్లో కాస్తంత మట్టి ఇలా వేసేద్దామండి. ఇలా వేసేసి మనం దగ్గరికి నొక్కేద్దాం. ఇలా చేయటం వలన మనకి పురుగులు కనిపించవండి. ఇది కూడా మనకి నీరు అయిపోతుంది. అలానే దాంట్లో మనం కాస్త నీళ్ళు వేసామనుకోండి తొందరగా ఇలాంటి వాటిల్లో ఓడబ్ల్యూడిసి కూడా వేస్తే చాలా బాగా పనికొస్తుందండి. అంతేనండి, ఈ మొక్కకే ఇటు పక్కన దీనికి ఈ పక్కన దీనికి చక్కటి పోషకాలు మనకి లభించి మొక్క పాదులకి ఇలాంటివి ఇవ్వటం వలనండి విపరీతమైన కాపు రావటానికి ఉపయోగపడుతుందండి. అలాగే కాకుండా మనం నేరుగా కూడా ఒక గొయ్యి తీసుకుని ఈ మొక్కకి కాస్త దూరంగా ఇలా నాటేసుకోవటమేనండి. నేను ఇలా ఇచ్చే ఈ తోటలో ఇక్కడ ఏవో కప్పెట్టానండి. కొత్త వేర్లు చూసారా పాదివి ఎలా వచ్చాయో, ఎలా ఉన్నాయో చూడండి. వేర్లు ఎంత అందంగా ఉన్నాయో. అలానే మనం ఏమాత్రం కూడా పైకైతే ఉంచొద్దండి. చూసారా ఈ గుంతలోనండి ఇలా వేసేస్తున్నానండి. వేసేసి ఇలా మట్టి అయితే వేసేస్తున్నా. ఇక కనిపించకుండా నీళ్ళైతే వేసేసి నొక్కేస్తున్నానండి మట్టిని. ఇంతేనండి. వర్షాకాలం అండి పచ్చి కిచెన్ వేస్ట్ వేస్తుంటే గాజు పురుగులు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయండి. అలాంటి వారు ఇలా మనం డబ్బాల్లో వేయటం వలనండి ఈ నీళ్ళండి అడుగుకి ఎంట వెళ్ళిపోతుందండి. దీనివల్ల మనం అంత గాజు పురుగులు రాకుండా ఉపయోగపడుతుంది. నేనైతే ఇలా 2 డబ్బాలు అయితే వేసానండి ఈ పాదులో. ఇప్పుడు మనం పైన మట్టి వేసేద్దాము. ఇదంతా కూడా ముంజికాయ డిప్పలతో నింపేశానండి. అవి కూడా మన మొక్కలకి చాలా మంచి ఉపయోగాలు ఉన్నాయి. అయితే ఇప్పుడు మనం ఇక్కడ కాస్త ఖాళీ చేద్దామండి. ఇదంతా కూడా మన తోటలో బూడిద గుమ్మడి పాదండి. ఎంత చక్కగా కంపోస్ట్ అయిపోయిందో చూడండి, ఎంత బాగా. చూసారా ఇదంతా కూడా ఒక పీస్ లాగా అయిపోయిందండి. మనం దీన్ని ఒక చెట్టు మొదలనైతే వేద్దాము. ఇలా మనం ఇదంతా కూడానండి ఎండుటాకులండి. కొంచెం ఖాళీ చేసి మనం బొబ్బాయి ఇందులో వేసేద్దాము. ఖాళీ చేసేస్తానండి. 2 రోజులకే నీరు అయిపోతుంది, మట్టిలోకి వచ్చేస్తుంది. మనం ఇలా వేసేసి మట్టి అయితే వేసేద్దామండి. మట్టి వేయకపోతే పురుగులు వస్తాయండి. మట్టి మాత్రం వేయాలి. ఈ కుండీ బెజ్జం కాడ ఏదో ఒకటి గిన్నె అయితే పెడతానండి. అది నీరు కిందకు వచ్చేస్తుంది. చక్కగా మనకి బొబ్బాయి కాయలు మొక్కలు తెగొచ్చేస్తాయండి మన తోటలో. చూసారా ఇలా వేసేసి మట్టి అయితే వేసేద్దాం. చూసారా మీకు మొక్కలు మొదలని కప్పెడితే పురుగులు వస్తాయి అనుకున్న వారు ఇలా చేసేసుకోండి. ఇలా చేసుకుంటే మనకి ఇది వారం రోజులకే మట్టిలో కలిసిపోతుంది. మట్టి ఎక్కువ వేసుకుంటే పురుగులు కూడా రావు. చక్కగా ఇలా చేసుకుని మీ మొక్కలకి మంచి ఫుడ్ని ఇవ్వండి. నేనైతే పనికిరాని ప్రతి దాన్ని ఇలా ఇచ్చేస్తూ ఉంటాను.
ఇవి మాత్రం మట్టిలో కలవటానికి మనకు కొంచెం టైం పడుతుందండి. ఇది అలా కాదు, మనకు వారం రోజుల్లోనే ఈ మట్టి తీసి మనం మొక్కలకైతే ఇచ్చుకోవచ్చు. ఏ మొక్కలు చిన్న చిన్న కుండీలు ఉన్నాయో వాటికి ఈ కంపోస్ట్ వేయండి. పెద్ద కుండీలకి మీకు కుదిరినంత వరకు నేరుగా ఇచ్చేసుకోండి. మీకు లేదు మాకు ఇంకా జాగ్రత్త అండి అనుకున్నవారు మీరు ఏం చేస్తారంటే జోహాన్ క్యూ పద్ధతుల్లో బెల్లం వేసేసుకుని చేసేసుకోండి. నాకైతే భయం లేదండి, ఏ వచ్చినా నేను ఎదుర్కోవటానికి సిద్ధంగా ఉన్నాను అంతే. అందుకే నేను ఇలాంటివన్నీ చేస్తూ ఉంటాను. మీకు ఎలాంటి సులువు ఉంటే అది చేసుకోండి. ఇబ్బందికరంగా మొక్కలను పెంచొద్దు. మనం ఇంకా ఇంకా చాలా పెంచాలండి. ఇప్పుడే ఇబ్బంది పడిపోతే ఎలా? అందుకే నేనైతే మీకు ఏది సులువు అనిపిస్తుందో అని నేను ఇన్ని రకాలుగా చేస్తూ ఉంటాను. చూసారు కదా, చక్కగా ఇక్కడికే పురుగులు వచ్చే అవకాశమే లేదండి. మీకు డౌట్ ఉంటే ఇలా ఎండలోనే ఉంచేయండి, అస్సలు పురుగులు రావు. వేడికి ఇవి వేసాను. ఇలా చేయటం వలనండి ఇది అన్నిటికీ కూడా మట్టి సమపాలంలో ఉంటుందండి. మట్టి సమపాలంలో ఉండటం వలన పురుగులు వాసన ఏమీ రాదండి. నేనైతే వర్షానికి కొంచెం కవర్ చేస్తాను అంతే. ఈ నీళ్ళు ఇలా వేస్తున్నాను కదండి, మనకి కింద గిన్నె ఉందండి, ఆ గిన్నెలోకి వచ్చేస్తాయి. ఆ నీళ్లు నేను మొక్కలకే ఒక వంతుకి 5 వంతులు నీళ్లు వేసుకుని నేను మొక్కలకైతే ఇచ్చేస్తానండి. ఇప్పుడే తీసేసాను ఆ నీళ్ళని. చూసారా, ఇలా గిన్నె పెట్టుకున్నాను నేను. ఈ మనకి గిన్నెలోకి వస్తాయి, చక్కగా మనం మొక్కలకి ఇచ్చుకోవచ్చు. నేను ఎంత సులువుగా మా మొక్కలు ఎంత చక్కగా హెల్తీగా ఉండటానికి కారణం ఇది వేప చెట్టు అండి, రెండోసారి పూసింది. ఇంత హెల్తీగా ఉండటానికి కారణం ఈ కిచెన్ వేస్టేనండి. ఎంత సులువుగా మొక్కలనైతే పెంచుకోవచ్చు. ఈ నిమ్మ చెట్టుకి నేను ఇచ్చే బొబ్బాయి మొక్క ఇదండి. చూసారా, ఈ మొక్కని గొయ్యి తీసానండి. ఈ గోతిలో ఇలా వేసేస్తున్నా అంతేనండి. పూర్తిగా ఇక్కడ ఏముందో తెలియకుండా చక్కగా ఇలా వేయటం వల్లనండి పెద్ద పెద్ద వానపాములు ఈ కుండీలో ఉంటున్నాయి. మనం ఈ బుజ్జి అరటి చెట్టు చూసారా, మీ అందరూ చూస్తుండగానే నేను ఈ మొక్క అయితే నాటానండి. చక్కగా ఇవాళ ఎంత బాగా పెరిగిందో మీరే చూడండి. దీని చేత ఎలాగైనా మనం గెలవేయించాలి. చూసారా, ఆ చిన్న గోతిలో ఈ బొబ్బాయి సరిపోతుందండి. మరి ఏమీ ఎరగనట్టు మనం మట్టి అయితే కప్పేద్దాం. చాలామంది ఎలకల బాధ ఉందంటున్నారు కదండి, ఇప్పుడు మనం బాటిల్లో వేసాం కదండి, అలా వేసుకుని మొక్కలకే ఇవ్వండి. ఇది కూర అరిటేనండి. కూర అరిటే మనకు ఉపయోగపడుతుందండి. ఎందుకంటే మనం ఒక 2 కాయలు కోసుకుని కూర అయితే వండుకోవచ్చండి. చాలా ఏపుగా కూడా వస్తుంది. చూసారా, చాలా బాగుంది. నాకు ఇవి మిగిలిపోయినాయండి. ఇవి నేను ఇక చాలా టైం అయిపోయిందండి. నేను ఇవి సాయంకాలం వచ్చి వేటికి ఇవ్వాలా వేటికి ఇవ్వక్కర్లేదా చూసుకుని ఇస్తానండి. చూసారు కదా, చాలా మొక్కలకు నేను నేరుగా కప్పెట్టడం చూపించాను. అలానే చేసుకోవచ్చండి. మీకు అలా కాదు అనుకుంటే ఇలా నీటిలో వేసుకోండి. ఒక కాయ దొరికితేనే, ఎక్కువ దొరికితే ఫ్రిడ్జ్లో వేసినట్టు వేసి దాచుకోండి. ఇంకా మాకు నిల్వ ఉండాలి అనుకుంటే జోహాన్ క్యూ పద్ధతుల్లో చేసుకోండి. నాకు తెలిసినవి కొన్ని చెప్పానండి. ఇందులో ఇబ్బంది ఏదీ లేదండి. మీకు ఏది ఇబ్బంది అనిపిస్తే దాన్ని మానేసి మీకు ఇబ్బంది లేని వాటిని ఎంచుకోండి. నేను ఇలా సులువైన పద్ధతులను ఎంచుకొని నేను మొక్కలనైతే ఇవాళ ఇన్ని పువ్వులు కాయలు కాయటానికి కారణమైతే ఇవేనండి. ఇవి లేకపోతే మా తోట లేదు. చాలామందికి ఇవి దొరుకుతాయి, వేస్ట్ చేస్తున్నారన్న ఉద్దేశంతో నేను మా ఛానల్లో ఎన్ని వివరాలు చెప్తున్నానండి. మీకు ఎలా ఉపయోగపడిందో నాకు మీరు ఎలా చేస్తారో కామెంట్ మాత్రం చేయటం మర్చిపోకండి. ఇదేనండి ఇవాళ వీడియో. చూశారు కదండి, అంజూరా కానీ సపోటా కానీ ఇలాంటివి వేయబట్టేనండి మా తోటలో ఇంత బాగా కాస్తుంది. ఈ పువ్వులు ఇంత చక్కటి పువ్వులు ఇస్తున్నాయి అంటే కూడా నేను ఇచ్చే ఇలాంటి కిచెన్ వేస్ట్ నుంచి పళ్ళు ఇవన్నీ కూడా నేను ఉపయోగించుకుంటూ ఉంటానండి. ఈ వీడియో మీకు ఎవరికైనా ఉపయోగపడితే నేను చాలా హ్యాపీ అండి. ఈ వీడియో ఎలాగుందో మీ అభిప్రాయం చెప్పడం మర్చిపోకండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మా ఛానల్ని ఫాలో అవ్వండి. ఉంటానండి. బై బాయ్. లోకా సమస్త సుఖ్న భవంతు. అందరికీ హ్యాపీ గార్డెనింగ్. మా చిన్నారులందరికీ బై బాయ్.